ఇండియన్ స్ట్రోక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ పి విజయ బ్రెయిన్ స్ట్రోక్ టైమ్ టు యాక్ట్ అంశంపై అంతర్జాతీయ సదస్సులో ప్రసంగించి గుంటూరు ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పారు. ఈ నెల 12 నుంచి 15 వరకు జపాన్లోని హ్యోగ్ మెడికల్ యూనివర్సిటీ కోబే క్యాంపస్లో ఆసియా పసిఫిక్ స్ట్రోక్ కాన్ఫరెన్స్ జరిగింది. దేశం తరపున ఆహ్వానం లభించి వెళ్లి ప్రసంగించినట్లు తెలిపారు. బుధవారం లలిత హాస్పిటల్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. అధునాతన స్ట్రోక్ కేర్ గ్లోబల్ లోకల్ ఛాలెంజెస్ నినాదంతో ఈసారి సదస్సు నిర్వహించడం జరిగిందని అన్నారు. గాలి కాలుష్యం అనేది పెరాలసిస్ కి ఒక కారణమని చెప్పారు. ఏడాదికి ఒకసారి బీపీ, కొలెస్ట్రాల్ వంటి పరీక్షలు చేయించుకోవాలని చెప్పారు. అదేవిధంగా ఆరోగ్యవంతమైన ఆహారం ద్వారానే పెరాలసిస్ రాకుండా చూసుకోవచ్చని అన్నారు. 40 ఏళ్లలోపు వారికి అధికంగా పెరాలసిస్ వస్తుందని చెప్పారు. పెరాలసిస్ లక్షణాలు కనిపించిన వెంటనే హాస్పిటల్కి 4 గంటలలోపు తీసుకువెళ్లి చికిత్స అందించడం ముఖ్యమని చెప్పారు. తాను పాల్గొన్న సదస్సులో న్యూజిలాండ్, చైనా, ఆస్ట్రేలియా, కొరియా, సింగపూర్, స్విట్జర్లాండ్, అమెరికా, ఐర్లాండ్, థాయిలాండ్, తైవాన్ తదితర దేశాల నుంచి ప్రముఖ వైద్యులు, పరిశోధకులు పాల్గొన్నారని తెలియజేశారు. ఆ ప్రపోజల్ అనేది నేను ఏషియా దేశాల్లో ఎక్కువగా యువత ఉంటారు. ఈ పెరాలసిస్ అనేది మనకి ఏషియా దేశాల్లో తొందరగా వస్తుంది. అమెరికాలో యూరోప్లోనేమో 70 ఏళ్ళకి 60 ఏళ్ళకి వస్తుంటే మనకు ఆసియా దేశాల్లో 40 ఏళ్ళకే జబ్బులు స్టార్ట్ అయిపోతున్నాయి. అందుకని దీని మీద ప్రత్యేకంగా మనకి పరిశోధనలు జరిపి దీని నివారణకి చర్యలు చేపట్టాలనే ఉద్దేశంతో ఈ ఏషియా పెసిఫిక్ ఆర్గనైజేషన్ మొదలైందనమాట. ఈ సందర్భంగా నా ఒక సూచన మేరకు 20 దేశాలు ఉంటాయి, సభ్య దేశాలు ఏపీఎస్ఓలో. 20 దేశాల రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అనేది ఒకటి ఫస్ట్ టైం మొట్టమొదటిసారిగా ఈ కాన్ఫరెన్స్లోనే ఆర్గనైజ్ చేశారు. అది మనం చెప్పినందుకు ఇది గుర్తుగా మనల్ని ఇది గుర్తించడమే కాకుండా వాళ్ళందరూ కూడా ఏషియా ప్రెసిడెంట్ అయిన ఏపీఎస్ఓ ప్రెసిడెంట్ ఆవిడ ప్రత్యేకంగా మమ్మల్ని అభినందించారు. అందులో ఏం చేశారంటే మనకు అరగంట కేటాయించారు మాట్లాడటానికి. మిగిలిన అన్ని దేశాలకు కలిపి అరగంట కేటాయించారు. సో నేను వెళ్ళినప్పుడు వాళ్ళ విషయంలో మనం ఇక్కడ భారతదేశంలో మేము చేస్తున్న కృషి ఎట్లా అయితే మనం ఇండియన్ స్ట్రోక్ అసోసియేషన్ ఇక్కడ పెరాలసిస్ని నివారించడానికి, ప్రజల్లో అవగాహన తేయటానికి, గుర్తించడం ఎట్లాగా, దాని ట్రీట్మెంట్స్ ఎలా తీసుకోవాలి, రాకుండా ఎలా చేయాలి అనే దానికి మనకి మీకు తెలిసి మీ అందరికీ చెక్ బీపీ స్టాప్ స్ట్రోక్ అనే ప్రోగ్రాం మనం పెట్టాము. 18 ఏళ్ళ నుంచి ప్రతి వాళ్ళు బీపీ చూపించుకుంటే సగం పెరాలసిస్లు రావు అనేసి ఇలాంటి కొత్త కొత్త కాన్సెప్ట్స్ కూడా మనం భారతదేశంలో వేరియస్ స్టేట్స్లో చేస్తున్న విషయము వాళ్ళకి అక్కడ అన్నీ వివరించాము. మన పవర్ పాయింట్ ప్రజెంటేషన్తో వివరించాము. వాళ్ళు కూడా చాలా ఇంప్రెస్ అయ్యి వాళ్ళు కూడా కొన్ని సలహాలు, సూచనలు వాళ్ళ దేశంలో చేసే ఏం చేస్తారనేది ఇదంతా దెర్ వాజ్ ఏ వెరీ గుడ్ డిస్కషన్. ఎలాగ మనం కోఆపరేట్ చేసుకుని ఇవన్నీ ముందుకు తీసుకెళ్ళాలి అనేది చర్చించాము. ఇంతేకాకుండా సైంటిఫిక్ సెషన్స్ జరుగుతాయి. అంటే ఒక్కొక్క భాగంలో నేను 2 విషయాల మీద మాట్లాడాను. ఒకటి స్త్రీలలో వచ్చే పక్షవాతం. అన్ఫార్చునేట్లీ ఏంటంటే ఈ పక్షవాతం అనేది స్త్రీలలో ఎక్కువగా సీరియస్గా వస్తుంది. 60% మరణాలు పక్షవాతంతో మరణాలు స్త్రీలలో జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళకి పెరాలసిస్ రావటం అనేది తీవ్రంగా వస్తుంది, రికవరీ కూడా చాలా తక్కువగా ఉంటుంది మగవాళ్ళతో కంపేర్ చేస్తే. అంతేకాకుండా స్త్రీలలో ఉండే ప్రత్యేకమైన సమస్యలు అంటే ప్రెగ్నెన్సీ అప్పుడు, డెలివరీలప్పుడు ఉండే హార్మోన్ల తేడా మూలంగా, లేకపోతే పిల్లలు పుట్టడానికో ఇంకో విషయానికో వాడే హార్మోన్ ట్రీట్మెంట్ల మూలంగా కూడా పక్షవాతాలు వస్తున్నాయని గుర్తించారు. ఈ మధ్యకాలంలో పీసీఓడి అనేది మీ అందరికీ కొంచెం తెలిసే ఉంటుంది. పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అనేది ఒక సమస్య 20-25% ఆడపిల్లల్ని చాలా ఇబ్బంది పెడుతోంది. ఈ జబ్బు కూడా కార్డియోవాస్కులర్ లింక్ అని గమనించారు. పరిశోధనలో తేలింది ఏంటంటే ఈ సమస్య ఉన్నవారికి మెటబాలిక్ సిండ్రోము, హార్ట్ అటాక్సే కాకుండా పెరాలసిస్లు అనేవి సంభవిస్తున్నాయి అనేసి కూడా ఒకటి కొత్తగా కనుక్కున్నారు. అందుకని ఇది చిన్న వయసులో కూడా ఇది మనకి అవగాహన ఉండాలి, సో దట్ వీళ్ళకి దాని నుంచి కూడా రక్షించాలి అనేది చర్చలు జరిగినాయి. రెండో ఇంపార్టెంట్ ఫేజ్ ఆఫ్ ఉమెన్స్ లైఫ్ ఏంటంటే ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత డెలివరీ అయ్యి 6 వారాల వరకు కూడా బ్రెయిన్ అనేది చాలా సున్నితంగా ఉంటుంది. వీళ్ళకి పక్షవాతాలు వచ్చే అవకాశం చాలా 4 రెట్లు ఎక్కువ ఉంటుంది ప్రెగ్నెన్సీ టైంలో, డెలివరీ అయినాక కూడా. 2 కారణాలు. అగైన్ మళ్ళీ బీపీ పెరుగుతుంది కొంతమందికి ప్రెగ్నెన్సీలో. దాన్ని హైపర్టెన్సివ్ డిజార్డర్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ, ఎక్లాంప్షియా, ప్రీ ఎక్లాంప్షియా అంటారు. ఒకప్పుడు అది గుర్రపాతం అనేది వచ్చిపోయేది అనుకునేవాళ్ళు. ఇప్పుడు మనకు తెలుసు ఈ స్త్రీలలో ఆ బీపీ అప్పుడు రావటమే కాకుండా తర్వాత లైఫ్లో కూడా వస్తుంది. దాని నుంచి కూడా మనం రక్షించాలి అనేది ఇప్పుడు పరిశోధనలో తేలింది. ఇంకో ప్రత్యేకమైన స్పెషల్ పెరాలసిస్ ఏంటంటే లేడీస్లో వచ్చేది సివిటి, సెరిబ్రల్ వీనస్ థ్రాంబోసిస్ అని అంటారు. అదేంటంటే ఆర్టరీస్ బ్లాక్ అయ్యే బదులు వెయిన్స్ బ్లాక్ అవుతాయి అన్నమాట. ఇది కూడా ప్రత్యేకంగా డెలివరీ తర్వాత వచ్చే అవకాశం చాలా ఎక్కువ.
ఇవన్నీ కూడా రకరకాలుగా వస్తాయి కాబట్టి దాని యొక్క గుర్తించడము లేట్ అవుతుంది. ఆ లేట్ అవటం మూలంగా వాళ్ళు చాలామంది డిజబిలిటీ అంటే చెయ్యి కాలు పోవటము, లేదా ఫిట్స్ రావటము, లేదా కోమాలోకి పోవటం వంటివి జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా ఈ సదస్సులో చర్చించారు. ఇంకొక అంశం ఏం చర్చించానంటే వాస్కులైటిస్ అండ్ ఇన్ బ్రెయిన్, రక్తనాళాలు కొంతమందికి ఏం కారణం లేకుండా వస్తుంది, 30 ఏళ్ళకి లేకపోతే 20 ఏళ్ళకి, ఇలా చిన్నపిల్లల్లో కూడా బీపీ ఉండదు, షుగర్ ఉండదు, కొలెస్ట్రాల్ ఉండదు, స్మోకింగ్ ఉండదు, అయినా కూడా వీళ్ళలో కొత్తగా ఈ మధ్యకాలంలో వాస్కులైటిస్ అనే జబ్బు మూలంగా కూడా బ్రెయిన్ పెరాలసిస్ వస్తుంది అని గమనించాము. దాని మీద పరిశోధన పత్రం సమర్పించాను నేను. దాంట్లో ఏమవుతుందంటే రక్తనాళాలన్నీ కూడా ఇన్ఫ్లమేషన్ వస్తుంది, రక్తనాలన్నీ ముడుచుకుపోయేసి దాని మూలంగా పెరాలసిస్లు వస్తున్నాయి. వీటికి ప్రత్యేకంగా గుర్తించడానికి కొన్ని పరీక్షలు, కొన్ని వెన్నునీరు పరీక్ష లేకపోతే యాంజియోగ్రామ్ వంటివి చేసి వాటికి ప్రత్యేకమైన ట్రీట్మెంట్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇంత మనం ఎందుకు మాడుకోవాల్సి వస్తుంది అంటే, ఒక 100 మందికి పక్షవాతం వస్తే దాంట్లో మనకి 50 మందికే కారణం తెలుసు, మనకి మిగిలిన 50 మందిలో కారణం తెలియదు. ఇంకా చాలా విషయాలు జరిగే కొద్దీ ప్రతి సంవత్సరం మనకి పరిశోధనలో కొత్త విషయాలు వెల్లడవుతున్నాయి. ఆ పరిశోధనలో వెల్లడైన విషయాల్ని మనకి ప్రజానీకానికి ఎట్లా అయితే ఉపయోగపడుతుంది, దాన్ని మనం ప్రాక్టికల్గా ఎట్లా మనం ఉపయోగించుకోవాలి, వీళ్ళకి ఆ ఇన్ఫర్మేషన్ నుంచి మనం జనాల్ని ఎట్లాగా ప్రభావితం చేసి వాళ్ళని రక్షించుకోవడానికి అనేది ఉద్దేశం. ఈ సదస్సులో ఇంటర్నేషనల్ స్పీకర్సు, వరల్డ్ స్ట్రోక్ లీడర్స్ అందరూ కూడా పాల్గొన్నారు.